రేవంత్ పాలనలో రైతుల దుస్థితి రోజురోజుకు మరింత దారుణంగా మారుతోంది. కష్టపడి పండించిన మొక్కజొన్నను అమ్ముకోవడానికి ఎర్రటి ఎండలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చింది. చివరికి రాత్రిపూట కూడా నిద్రాహారాలు మాని కొనుగోలు కేంద్రాల వద్దనే పడుకోవాల్సిన కర్మ పట్టింది. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు PSCS వద్ద ఈ హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగంలో ఉండేదని, ఇప్పుడు కాంగ్రెస్ పాలన శాపంగా మారిందని రైతులు వాపోతున్నారు. ఇదే అంశంపై తాండూరు PSCS కేంద్రం నుంచి మా ప్రతినిధి శేఖరాచారి మరింత సమాచారం అందిస్తారు. ఆరుగాలం కష్టించి పండించినటువంటి పంటను రైతులు అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో వచ్చిందని చెప్పేసి రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలో గత 20 రోజుల నుంచి కూడా మొక్కజొన్నలు అమ్ముకోవడానికి రైతులు రాత్రింబవళ్ళు ఉదయం ఎర్రటి ఎండలో మధ్యాహ్నం పూట ఇక్కడ నిల్చుని తాగునీరు కనీసం లేక ఇబ్బందులు పడుతుంటే రాత్రి సైతం అంటే గన్ని బ్యాగుల కోసం టోకెన్లు లైన్లో నిలబడాలి, ఉంటేనే ఇక్కడ నిద్రిస్తూనే టోకెన్లు దొరుకుతాయి, గన్ని బ్యాగులు ఇస్తారని చెప్పేసి రాత్రి సైతం ఇక్కడే పడుకొని నిరీక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా తాడూరు PSCS వద్ద రాత్రి కనిపించింది. ప్రస్తుతం మనము నాగర్ కర్నూలు జిల్లాలోని తాడూరు PSCS వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మనం రైతులు వీళ్ళంతా కూడా రాత్రి ఇక్కడే పడుకున్నారు. దేనికోసం అంటే కష్టపడి పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి, మొక్కజొన్నలు అమ్ముకోవడానికి కనీసం ప్రభుత్వం ఇచ్చేటువంటి గన్ని బ్యాగుల కోసం క్యూ లైన్లు అంటే వాళ్ళ పేపర్లన్నీ కూడా ఇక్కడ పెట్టి క్యూ లైన్లో పెట్టి వాటిపైన రాళ్ళు పెట్టి అక్కడనే నేలపైనే పడుకున్నటువంటి పరిస్థితి. చెప్పండి, అసలు రాత్రి అంటే ఎన్ని రోజుల నుంచి ఈ పరిస్థితి కొనసాగుతుంది? మొక్కజొన్నలు అమ్ముకోవాలంటే ఈ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది ఉంది? స్టార్ట్ అయినప్పుడు మాత్రం మేము కొంటారని అందరు రైతులంతా నమ్ముకొని మక్కలు వేసుకున్నారు ఈ ప్రభుత్వం ప్రజాపాలనలో. ఇది ఎప్పుడైతే స్టార్ట్ చేసిరో అప్పటి నుంచి బస్తాలు కొంతమందికి ఇచ్చినా నింపిన బస్తాలు రోడ్ల మీదనే ఉండే, ఎత్తుకపోవట్లేదు. టోకెన్లు కావాలంటే రాత్రిపూట వచ్చి ఒక వారం కింద టోకెన్ల కొరకు వస్తే సోమవారం ఇస్తున్నారు. ఈ రోజన్నా ఇస్తారేమని రాత్రి వచ్చి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతు ఇక్కడనే వండుకున్నారు. ఇప్పుడున్న ప్రజాపాలన అని ఏదైతే చెప్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అందరికీ బస్తాలు ఇచ్చి వర్షం రాకముందు ఈ బస్తాలన్నీ ఎత్తకపోతే ప్రభుత్వం ఈ రైతులకు మేలు చేసినట్లు ఉంటుంది. పంట ఆరుగాలం పండించి అమ్ముకోనికి రైతులు ఇబ్బంది పడుతుర్రు. ముఖ్యంగా ఏమంటున్నంటే ఇక్కడ నిద్రించడే పరిస్థితి గతంలో ఉండిందా? గతంలో నా ఫస్ట్ టైం నా పుట్టింత లోతైనా ఫస్ట్ టైం 41 సంవత్సరాలు ఉన్నాయి. ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ వండుకున్నా సంచుల కోసం ఫస్ట్ టైం వచ్చి. ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? అల్లాపురం. ఎప్పుడు వచ్చినావు? ఊరికి నైట్ వచ్చిన, నైట్ 5 గంటలకు వచ్చిన, నైట్ పొద్దుగల 5 గంటలకు వచ్చి కూర్చున్నాం. నిన్న సాయంత్రం 5 గంటలకు వచ్చిన, వచ్చి ఇక్కడనే వండుకున్నా. ఎందుకు వండుకోవాల్సి వచ్చింది? సంచుల టోకెన్ కోసం వండుకున్నా. ఎందుకు లేకపోతే టోకెన్ ఇస్తలేరా? టోకెన్ లేరు, ఆ కాగితాలు అక్కడిక్కడ అవుతాయి, అందుకని లైన్లో పెట్టి ఇక్కడనే వండుకున్నాం. అంటే అప్పుడు కేసీఆర్ అప్పుడు ఉండేనా ఈ పరిస్థితి? ఇప్పుడు వచ్చిందా? అప్పుడు లేకనే ఉన్నా, అప్పుడు అంతా మంచిగా ఉన్నది, ఇప్పుడే ఇట్లా అవుతుంది. ఇప్పుడే ఇట్లా అవుతుంది. అప్పుడు ఎట్లా మంచిగా ఉండే, ఇప్పుడు ఎట్లా మంచిగా లేదు? అప్పుడు ఆ కేసీఆర్ మాకు మంచిగానే చేసిండు అంతా, ఈయననే అన్ని ఏదో చేసుకుంటూ పోతున్నాడు. చెప్పుడే ఎక్కువ చేయడం తక్కువ. నేను ఏం చెప్పిండు, ఏం చేయలేదు, అన్ని చెప్తూనే ఉన్నాడు. మా కళ్ళు కొంట రైతు బాధ చేస్తా అన్ని వేస్తా అంటున్నాడు. తిరుగుసాలకు వచ్చేవరకు వేయలేదు. వీడికి నింపి సంచులు నింపి రోజు చేస్తారు. ఆ సంచులు నింపి సంచులు వేసుకుపోతలేరు. ఈ ప్రభుత్వం ఏది పట్టించుకుంటలేదు సార్. ఇప్పుడు సంచుల కొరకు నెల రోజులు అయితే తిరుగుతున్నాం, సంచులు దొరుకుతలేవు, టోకాడు దొరుకుతలేవు. నైట్ ఎప్పుడు మేము తినేసేప్పుడు 8 గంటలకు వచ్చి అనుకున్నాం. 8 గంటలకు వచ్చి అనుకున్నాం, ఇంతవరకు ఎవరు ఇస్తలేరు. ఆ టోకాలు ఉడక ఇస్తారో ఇయ్యారో తెలియదు ఇప్పుడు. అంటే ఇప్పుడు రైతులు వచ్చి రాత్రిపూట ఈడనే పండుకుంటే కనీసం ఈడైనా ఏర్పాట్లు ఉన్నాయా? లేకపోతే ఏర్పాట్లు లేవు, ఏం లేవు. సరిగ్గా దుప్పట్లు వేసుకొని ఈడనే అనుకున్నాం. ఏర్పాట్లు లేవు, ఏం లేవు. ఇప్పటి కూడా మాకు ఆ టోకాలు ఉడక ఇస్తారా ఇయ్యరా, సంతులు ఇస్తారా తెలియదు. వర్షం పడితే అంటే మొత్తం నానిపోతాయి. ఇప్పటికీ మేము షెడ్కి వచ్చి నెల అవుతుంది సార్, నెల అవుతుంది. నెల రోజులు ఇదే పరిస్థితి. రోజు ఇంటికి రావడం, ఇంటికి పోవడం. వాళ్ళు ఎవరంటే అండ్ల కూర్చుకుంటారు. నీకు చెప్తే ఎల్లుండి రాపో, రేపు రాపో, సోమవారం రాపో, మంగళవారం రాపో అని చెప్తారు సార్. మరి ఏం చెప్తావు ఈ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వానికి ఇదంతా కొంచెం మొక్కలకు రైతులను ఇబ్బంది పడకుండా మొక్కల కాడికి మంచిగా ఉంటే జర మంచిగా ఉంటుందని మాకు అభిప్రాయం సార్. ఎంత పండించు? ఎన్ని ఎకరాల? 3 ఎకరాలు. 3 ఎకరాలా? మరి ఏమంటారు? నేను ఇంటికి వచ్చిన, ఇంకా నాకేది టోకాలు రాయలేదు. టోకెన్ కూడా రాయలేదు. ఓకే. 3 రోజులు 2 రోజులు సోమవారం బుధవారం ఇచ్చే చెప్పారు. 3 వారాలు తిరుగుతాను, నాకు టోకాలు రాయాలి. నిజంగా ఈ ప్రభుత్వంలో అంటే రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పు. ఈ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అసలు చెప్పేదోటి చేసేదోటి. గత నెల రోజులు అవుతుంది ఓపెన్ చేసి, ఇప్పటికీ ఒక లారీ కూడా నింపుకపోలేదు. మనం మేడిపూర్ గ్రామంలో కనీసం 10-18 ట్రాక్టర్ల నింపిపెట్టినాం. ఇప్పటికి కూడా
అసలు బస్తాలు ఇస్తే లారీలు రావు, లారీలు వస్తే బస్తాలు ఇయ్యరు వీళ్ళు. తమ్ము వేయడానికే మళ్ళీ సీరియలే, ఇది సీరియల్ దగ్గర 250 వరకు సీరియల్ ఉంది. ఎవరు పట్టించుకునే నాదుడే లేదు ఇక్కడ. ఈ గవర్నమెంట్ బాగాలేదు, మంచిగా లేదు ఇది. నిజంగా రాత్రిపూట ఈ పరిస్థితి గత 10 ఏళ్లలో ఉండేనా? లేదు లేదు, గత 10 ఎప్పుడు లేదు. అది గత 30 సంవత్సరాల సంది కూడా చూస్తున్నాం మనం, ఎప్పుడు లేదు ఈ పరిస్థితి. పంట పండించేది ఒక ఎత్తు అయితే ఆడ శిల్కలో కూడా ఎన్నడూ పోయి పండుకోలేదు, ఈడొచ్చి పండుకోవడం జరుగుతుంది. కానీ వీళ్ళు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి అంతే. చాలా గొప్పగా చెప్తున్నారు కదా, మేము రైతులు అంటే రైతు పండుగలు చేశారు కదా. ఏ పండుగ చేసినా అంత ఉత్తదే, వీళ్ళు చేసేది ఏం లేదు, ఉత్తదే దండగా. దీంట్లో ఇంకొకటి ఉంది, అంటే ఎకరాకి 26 క్వింటాలు మాత్రమే కొనే పరిస్థితి ఉంది. మరి మిగతాది ఏం చేస్తున్నారు? ఇంకా అది రైతులది. ఇప్పుడు ఒక ఎకరాకి 26 క్వింటాలు కొంటుండు. ఇప్పుడు కానీ మంది మనది 50 క్వింటాలు అయితే ఇంకొక రైతు తన పట్టుకొని గివులాడుకొని తోలుకొచ్చి రారా నాయన బాబా అని చెప్తేనే వాళ్ళు వస్తారు చేసి తమ్మ పెట్టి పోనీక కూడా. అది కూడా నెల రోజులు టైం పడుతుంది, కరెక్టు జరుగుతలేదు అది. నిజంగా రైతుల పక్షాన అంటే రైతు ప్రభుత్వం అంటున్నారు, ప్రజాపాలన ప్రభుత్వం అంటున్నారు. మరి ఇక్కడ చూస్తేనేమో రాత్రిపూట ఈయన్నే పెండ్లం పిల్లలను వదిలిపెట్టి పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం అయితే మంచిగా లేదు, ఈ ప్రభుత్వం అయితే బాగాలేదు. ఇట్లా చేస్తే కష్టం చాలా. ప్రజాపాలన లేదు, ఏ పాలన లేదు, అంత పాలనే. ఏ ఇబ్బంది ఉంది. పిండి సంచులకు క్యూ లైనే ఉండవలసి వస్తుంది. ఆయన రైతు బంద్ చేసిండు, ఎకరాకి 6,000 అని వేసిండు. అదే కేసీఆర్ తిట్టుకునే ఉంది. నువ్వు రైతులను సోమరిపోతుల్లాగా చేసినావు, నువ్వు రైతులకు పైసలు వేసి తాగుబోతులను చేసినావు అని చెప్పిండు. నువ్వు చేసేది ఏంది? నువ్వు 6,000 వేస్తున్నావు. ఆయన ఒకటేసారి వేస్తే ఓ అప్పన్న కట్టుకునేది ఒకడు, ఓ పిండి సందులన్నా వేసుకునేది, ఎరువు బస్తాలు వేసుకునేది. వీడు చేసేది ఏంది? వీళ్ళు వచ్చిన తెలంగాణ వాళ్ళు ఉంటే పోయిన్స్ కట్టుకొస్తే 6,000 అయిపోతాయి, మళ్ళీ వచ్చిన వాళ్ళకి అయిపోతాయి. ఆయన ఏ బంద్ ఏడు రైతు బంధు రామ్ అంతా గోయిందా, అంత దాండుగానే. ఇది ఇక్కడ పరిస్థితి చూస్తే నిజంగా కూడా రాత్రి పూట సైతం ఇక్కడనే పడుకొని అష్ట కష్టాలు పడుతున్నటువంటి రైతుల పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే పంట పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని అమ్ముకోవడానికి అంతకు మించి కష్టాలు పడుతున్నామని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందుతూ నిజంగా భార్యా పిల్లలను వదిలిపెట్టి సర్వస్వం అక్కడ ఇంటి దగ్గర వదిలిపెట్టి ఇక్కడనే నేల మీద పడుకొని ఈ టోకెన్ల కోసం, గన్నీ బ్యాగుల కోసం నిరీక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ గన్నీ బ్యాగుల కోసం రోజుల తరబడి, అంటే ఇప్పటికే కొంతమంది 10-15 రోజుల నుంచి కూడా తిరుగుతూ ఉన్నారు. ఆ బ్యాగులు ఇస్తే కానీ మరి ఆ బ్యాగుల తర్వాత మళ్ళీ ఆ బ్యాగులు నింపిన తర్వాత ఆ కొనుగోలు ఎప్పుడు జరుగుతూ ఉంది, ఆ ట్రాన్స్పోర్ట్ లారీలు ఎప్పుడు వస్తాయి, తర్వాత వాటికి సంబంధించినటువంటి వే బిల్ ఎప్పుడు అవుతుంది, ఇదంతా కూడా నిజంగా కూడా అంటే రైతుల పక్షాన ఈ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచన చేయడం లేదు. కేవలం పైన చెప్పేది ఒకటి, కింద మాత్రం వేరే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఏమో ఆర్భాటంగా ప్రారంభించారు, కానీ ఇక్కడ మళ్ళీ చూసి దిక్కే లేదు. ఎర్రటి ఎండ ఒక ఎత్తు అయితే మరి రాత్రిపూట కూడా ఇక్కడనే పడుకొని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ వేగంగా మొక్కజొన్నలు కొనుగోలు జరగకపోతే వర్షాలు వస్తే మరీ దయనీయమైన పరిస్థితి ఉంటుంది. తడిసిన ధాన్యం కూడా ప్రభుత్వమే కొనాల్సి ఉంటుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా తాడూరు PSCS నుంచి.